2026లో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవ్రీ ఇయర్ మనకు జూన్ సెకండ్ వీక్ కావచ్చు, థర్డ్ వీక్ అంటే ఒక జూన్ 15 to 20 ఆర్ 25 లోపు మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో చాలా స్టూడెంట్స్కి డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ ఒక 15 to 20 డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ వీడియోలో ఒక డౌట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మనకు ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబుల్ ఓపెన్ డిగ్రీ చేసుకోవడానికి వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ చేయాలంటే మనకు బేసిక్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు 2026లో రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు కావచ్చు, 10 years కావచ్చు, 15 years కావచ్చు, 20 years బ్యాక్ ఎప్పుడన్నా పాస్ కావండి. మీరు ఇంటర్ పాస్ అయి ఉంటే ఎలిజిబుల్. సపోజ్ ఇంటర్ ఫెయిల్ అయి ఉంటే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓపెన్ ఇంటర్ చేసినా, రెగ్యులర్ ఇంటర్ చేసినా, మీరు ఎందులో చేసినా నో ప్రాబ్లం. ఓపెన్ స్కూల్ సొసైటీలో చేసినా మీరు బేసిక్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అవ్వరు లేదా ఆ ఒక్క సర్టిఫికేట్ ఉంటే మీరైతే ఎలిజిబుల్. సెకండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఐటీఐ. సో 10th తర్వాత ఐటీఐ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఐటీఐ వాళ్ళు కూడా మీరు ఓపెన్ డిగ్రీ మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఎలిజిబిలిటీ. థర్డ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఎస్ఎస్సి ఆర్ 10th తర్వాత ఎవరైతే 2 year వొకేషనల్ కోర్సెస్ చేస్తారో 10+2 years వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఓపెన్ డిగ్రీ అయితే చేసుకోవచ్చు. సో అది కూడా మనకి ఈక్వాలెంట్ టు ఇంటర్మీడియట్ కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఫోర్త్ ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా క్యాండిడేట్స్. సో 10th తర్వాత ఎవరైతే డిప్లొమా కావచ్చు, 2 year డిప్లొమా కూడా ఉంటుంది. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు, అగ్రికల్చర్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని. సో వాళ్ళు కూడా మీరు డిగ్రీ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే పాలిటెక్నిక్ వాళ్ళు, సో 3 year పాలిటెక్నిక్ కావచ్చు, 3 year డిప్లొమా క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళందరూ ఎలిజిబులే. సో డిప్లొమా అండ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. సో ఇంటర్, ఐటీఐ, ఎస్ఎస్సి ప్లస్ వొకేషనల్ కావచ్చు, 2 year డిప్లొమా కావచ్చు, 3 year పాలిటెక్నిక్ కావచ్చు, వీళ్ళందరూ ఎలిజిబులే అండ్ పాస్ అయి ఉండాలి. 2026కి ఈ ఎలిజిబిలిటీ అన్ని పాస్ అయితేనే మీరు ఎలిజిబుల్. కొంతమంది ఇంటర్మీడియట్ ఉండదు. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ చాలా మంది ఏం చేసేవాళ్ళంటే డైరెక్ట్ 10th తర్వాత ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు అప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏ యూనివర్సిటీలో కూడా మనకైతే వితౌట్ ఇంటర్ అయితే అడ్మిషన్స్ అయితే ఉండవు. సపోజ్ ఇంటర్మీడియట్ లేదు కానీ ఓపెన్ డిగ్రీ చేయాలంటే ఫస్ట్ మీరు ఓపెన్ ఇంటర్ చేసుకోవాలి. సో ఓపెన్ ఇంటర్ మనకు 1 yearలో అయిపోతుంది. మీరు ఏపీ అయితే ఏపీ కావచ్చు, తెలంగాణలో అయితే తెలంగాణలో మీరైతే ఓపెన్ ఇంటర్ చేసుకోవచ్చు. సో ఇది ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏ విధంగా ఉంటారంటే మనకు దానికన్నా చెప్పబోయే ముందు ఎవరైతే ఓపెన్ డిగ్రీ గురించి తెలియదు, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, నాకు సర్టిఫికేట్ కావాలి, ఫీ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇలాంటివి నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. కాకపోతే ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో 100 rupees అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు 3 months వరకు మీకైతే గైడెన్స్ ఇవ్వడానికి జరుగుతుంది. సో మనకు జూన్లో స్టార్ట్ అయితే మనకు కంప్లీట్గా 3 months టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో అప్లికేషన్కి 90 days ఛాన్స్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. సో 3 months మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకైతే ఏ చిన్న డౌట్ ఉన్నా మీకైతే క్లారిఫై చేయడం జరుగుతుంది. 3 monthsలో మీరు ఎప్పుడన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాల్స్ అయితే చేయకండి, కాల్ చేస్తే లిఫ్ట్ అయ్యాను. సో మెసేజ్ చేయండి, లైక్ ఓపెన్ డిగ్రీ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. ఓపెన్ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే 100 rupees పే చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, సో మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా వేరే టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలా ఉంటారంటే ఆల్రెడీ రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ డిగ్రీ చేసే వాళ్ళు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల, బీటెక్ చేస్తూ బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల, ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసిన వాళ్ళు ఇప్పుడు ఓపెన్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ మోడ్లో చేస్తూ చేసుకోవచ్చు, రెగ్యులర్ మోడ్లో ఆపేసినా ఇప్పుడు చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో మీరు రెగ్యులర్గా ఇక్కడ ఓపెన్ డిగ్రీ కూడా వేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా మల్టిపుల్ డిగ్రీస్ కూడా వేసుకోవచ్చు. సపోజ్ నేను రెగ్యులర్లో నార్మల్గా బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు అట్లా చేస్తున్నాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, నేను డిగ్రీ కూడా వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఓపెన్లో డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్కంటిన్యూ కావచ్చు, మీరు మధ్యలో వదిలేయచ్చు. సపోజ్ ఇప్పుడు ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ రాస్తున్నారు, సపోజ్ నాకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ లేదు, వదిలేసుకోవచ్చు. సపోజ్ నేను బీకామ్ జాయిన్ అయ్యా, నెక్స్ట్ ఇయర్ బీఎస్సీ బీకామ్ జాయిన్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు అట్లయినా. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటుంది. సో ఇది మనకు మెయిన్ ఎలిజిబిలిటీ. సో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మీకు వేరే డౌట్స్ ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో మీకు ప్రతి డౌట్కి ఒక సపరేట్ వీడియో ఉంటుంది. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్
డీటెయిల్స్ అయితే తెలియదు కాబట్టి ఈచ్ డౌట్ ఒక వీడియో ఇస్తాను. సో దట్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మన వీడియోస్లోనే ఉంటుంది. ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటేనే మీరు కింద మెసేజ్ చేయొచ్చు. అండ్ మనకు అప్లికేషన్ సర్వీస్ స్టార్ట్ అయితే అప్లికేషన్ కూడా సర్వీస్ ఉంటుంది. సో 300 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ గైడెన్స్తో పాటు అప్లికేషన్ మనకి ఇంకా ABCID డెబ్ ఐడి ఉంటుంది. అది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో అది కూడా మేమే క్రియేట్ చేసిస్తాము. సో 300 రూపీస్ ఉంటుంది. అది అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇప్పుడు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు. జూన్లో 2nd వీక్ ఆర్ 3rd వీక్లో మనకు వస్తుంది. అప్పుడు నేను అఫీషియల్గా చెప్తాను. సో జస్ట్ ఎలిజిబిలిటీ తెలుసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, థియరీ సబ్జెక్ట్స్ ఎందులో ఉంటాయి, ప్రాక్టికల్స్ ఎందులో ఉంటాయి, ప్రతి కోర్స్కి మనకి ఎంత ఫీ ఉంటుంది, సో ఓపెన్ డిగ్రీ చేయడానికి ఎంత ఫీ అవుతుంది, సో మనం చెయ్యొచ్చా, టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుందో, సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇందులో ఓన్లీ ఎలిజిబిలిటీ గురించి చెప్పాను. ఎలిజిబిలిటీలో ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ప్రతి డౌట్ మీద ఒక్కొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.